నేను అడిగాను అన్ననే, ఎవరిని లోకేష్ కూడా అడిగాను, అన్న కొంచెం మరి ఇలాగా ఈ మిక్స్డ్ టాక్ వస్తుంది కదా అంటే, మిక్స్డ్ టాక్ అంతటిని మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు సిఏఏ గురించి కొంతమంది ఆందోళన ఉన్నారు ముస్లిమ్స్. సిఏఏ వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ ముస్లిం కి ఏ విధమైన అన్యాయం జరగదు. ఇక్కడ రోజుకి ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మనం చూస్తూ కూర్చుంటే రాయిష్, ఖచ్చితంగా మనం చేయాల్సింది మనం చేస్తాం, అండగా ఉంటాం. వీళ్ళందరూ మన ఆంధ్ర పౌరులు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మనం అక్కడ అడ్డగా నిలబడతాం కదా. కాబట్టి సిఏఏ వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండదో మనం కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు కనుక మనం లేదు బీజేపీ సిద్ధాంతాలు, బీజేపీ వేదాంతాలు, లేకపోతే మన సిద్ధాంతాలు, మన వేదాంతాలు అంటూ కూర్చుంటే రాష్ట్రం బీజేపీ హయాంలో మరి ఎక్కడ దాడులు జరిగాయి ఏంటని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితుల్ని శిరోమండలు పోలీస్ స్టేషన్ లో చంపేసి శవాలు ఎళ్ల ముందు తీసిరేయడం, మాస్క్ ఎట్టుకోలేదని ఈడ్చి కొట్టేయడం ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా ఈ జగన్ రెడ్డి పరిపాలనలో జరిగినంత దారుణాలు ఈ భారతదేశంలో ఏ గవర్నమెంట్ లో జరగలేదు. కాబట్టి ఒకవేళ ప్రమాదకారి ఎవరైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారే తప్ప, ఆయన తర్వాత మనం చూసుకోవాలి. కాబట్టి ఆందోళన పడే పాస్టర్ గారు, ముస్లిం సోదరులు, దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఏదైనా మనకు అన్యాయం జరిగే పరిస్థితులు వస్తే అక్కడ ఖచ్చితంగా నాయకులు మీకు అండగా నిలబడతారు. అలాంటిది ఏది జరగదని పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను హామీ ఇస్తున్నాను. ఈ కూటమిలో ఎటువంటి హాని జరగదని పక్కాగా మేము హామీ ఇస్తున్నామండి.